రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి నల్ల బెలూన్లను గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేసినాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, వృద్ధుల పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, గీతా కార్మికుల పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా వితంతువుల పింఛన్లు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తాం, అదే నెల నుంచి మేము గెలిచిన నెల నుంచి పింఛన్లు డబల్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లే కాదు ఏ ఒక్కరి పింఛన్లు కూడా నేటి వరకు కూడా పెంచనటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ వర్ధనపేటలో నల్ల బెలూన్లు గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా నిరసనను చూసైనా తక్షణమే రాష్ట్రంలో అన్ని పింఛన్లు పెంచడంతో పాటు మా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. దాంతోపాటు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వర్ధనపేటలో ఈ రోజు ఈ నల్ల బెలూన్ను గాల్లోకి ఎగరేసి నిరసన వ్యక్తం చేసినాం. వికలాంగుల ఐక్యత. వికలాంగుల